మొన్న మధ్యన అహ్మదాబాద్ విమానం. ఈ రోజు వరకు స్పష్టమైన కారణం లేదు. ఎవడిని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టింది లేదు. అట్లాగే అజిత్ పవార్ విమానం. దానికి సంబంధించి అంత రచ్చ నడుస్తున్న ₹20,00,00,000 వాల్యూ చేసే విమానానికి 250,00,00,000 ఇన్స్యూరెన్స్ చేయడం ఏంటో, అందులో ప్రమాదం జరిగిన తర్వాత ఆ సంస్థ యజమానుల్ని సమర్థించుకురావడం ఏంటో అదొక విచిత్రం. బ్లాక్ బాక్స్ తగలబడ్డం ఏంటో ప్రపంచ చరిత్రలో లేదు బ్లాక్ బాక్స్‌లు తగలబట్టం అన్నట్టు. అలాంటి విచిత్రమైంది. పెట్రోల్ క్యాన్ల గురించొస్తే అది ప్రస్తావన రావట్లేదు. ఇంకొక వైపున ఇప్పుడు నిన్న మెడికల్ అంబులెన్స్ కిందన విమానం ఒకటి కూలిపోయింది గదా! భర్తని కాపాడడానికి ఒక భార్య ప్రయత్నిస్తే చివరికి ఆ భార్యతో సహా అందరూ చచ్చిపోయినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, ఇందులో మరో విచిత్రమైన జార్ఖండ్‌లో 7 మృతికి కారణమైన 40 ఏళ్ల నాటి బీచ్ క్రాఫ్ట్ అట అది. సి-90 విమానంలో బ్లాక్ బాక్స్ లేదట. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్‌లు లేవట. దానికి చివరిసారిగా 1987లో అర్హత సర్టిఫికేట్ తీసుకున్నారట. రెడ్బర్గ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన బీచ్ క్రాఫ్ట్‌కి సి-90 ఏని ఎయిర్ అంబులెన్స్‌గా ఉపయోగిస్తున్నారు. నెల రోజుల ముందు జార్ఖండ్ నుంచి ఢిల్లీకి అత్యవసరంగా బయలుదేరే మధ్యలోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 5 ప్రయాణికులు, 2 సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన మీద డీసీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానాన్ని 1987లో తయారు చేసినట్టు గుర్తించారు. అర్హత సమీక్ష సర్టిఫికేట్ వచ్చే ఏడాది జనవరి 20 దాకా చెల్లుబాటు అవుతుందంట. అప్పుడు ఇచ్చింది. అందుకని జరిగిందట.